నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే కర్నూలు విద్యుత్ స్తంభం కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ స్తంభం కూలి త్రుటిలో బాలుడు తప్పించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే మున్సిపల్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. మున్సిపల్ ఏఈ సెక్రటరీకి కమిషనర్ నోటీసులు కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న ఒక బాలుడు విద్యుత్ స్తంభం నేల కొరగడంతో త్రుటిలో తప్పించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏఈకి సంబంధించి ఇతర అధికారులకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ కాంట్రాక్టర్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక స్తంభం నేల కొరగడం, అయితే అక్కడ ఉన్నటువంటి బాలుడు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అరవడంతో వెంటనే ఆ ప్రమాదాన్ని గ్రహించి వెనక్కి పరిగెత్తాడు. లేకపోతే ఎంతటి ప్రమాదం జరిగేదో మనందరం కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. ఏమాత్రం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ బాలుడి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది. కానీ బాలుడు వెంటనే అప్రమత్తమై వెనక్కి అడుగులు వేయడంతో ఆ స్తంభం అక్కడ పక్కనే పడడంతో బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఏఈ అదేవిధంగా ఇతర అధికారులకు నోటీసులు జారీ చేశారు. దాంతోపాటుగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. మొత్తంగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవ్వడంతో ప్రభుత్వం కొంత సీరియస్ అయినట్లుగా అయితే మనకు అప్డేట్ అందుతోంది.